ఓవర్లోడ్ పరీక్ష మరియు రికార్డ్ అబ్జర్వేషన్ చేయుట అనే ఈ సెషన్కు సాదర స్వాగతం. ఈ అభ్యాసం ముగింపులో మీరు వీటిని చేయగలరు: ఓవర్లోడ్ పరీక్షను నిర్వహించటం, ఎలక్ట్రీషియన్ టూల్ కిట్ మరియు అవసరమైన పరికరాలు సుత్తి 1 కిలోగ్రామ్, స్క్రూడ్రైవర్ సెట్, క్రింపింగ్ టూల్ 3 mm నుండి 16 mm, డిఈ డబుల్ ఎండెడ్ స్పానర్ సెట్ 6 mm నుండి 15 mm, మల్టీమీటర్, పత్రాలు మరియు పరీక్ష పరికరాలు. ఓవర్లోడ్ పరీక్ష నిర్వహించడం. ఓవర్లోడ్ పరీక్ష నిర్వహించి కస్టమర్కు వివరించడం. పై దశలో ఎటువంటి లోపం లేకుండా ఉందని గ్రహించిన తరువాత లోడ్ను దశల వారీగా కనెక్ట్ చేయండి. తనిఖీ చేయండి. ఓవర్లోడ్ సూచన: కొద్దిగా అదనపు లోడ్ని కనెక్ట్ చేసి మరియు గమనించండి. ఓవర్లోడ్ పరీక్ష: షార్ట్ సర్క్యూట్ సూచన ELCBని ఉపయోగించండి. దృశ్య మరియు ఆడియో అలారాలు, సర్క్యూట్ మరియు బ్రేకర్ల ట్రిప్పింగ్, రక్షణ సర్క్యూట్ల పనితీరు. పైన పేర్కొన్నవన్నీ ప్రింటింగ్ ఫారంలలో రికార్డ్ చేయండి. ఇది చాలా ముఖ్యమైన పత్రములు. కస్టమర్లకు అదేవిధంగా సోలార్ కంపెనీకి వారంటీ మరియు గ్యారంటీ విషయంలో క్లెయిమ్ చేయడానికి. మొదటి తనిఖీ రిపోర్ట్ జనరేషన్. కస్టమర్కు వివరించుట. ప్యానెల్లు, ఇన్వర్టర్ మరియు బ్యాటరీ యొక్క సాధారణ తనిఖీ కోసం సలహా. ఏ భాగానికి ఎటువంటి మార్పులు చేయకూడదు. బ్యాటరీల కోసం యాసిడ్ మిక్స్డ్ డిస్టిల్డ్ వాటర్ ఉపయోగించకూడదు. బ్యాటరీ యొక్క టెర్మినల్స్ను శుభ్రం చేయకూడదు. ఇన్వర్టర్కి సమీపంలోని ప్రదేశంలో నీటిని పోయకూడదు. ఏ కారణం చేతనైనా ఇన్వర్టర్ని విప్పరాదు. ఏదైనా ప్రమాదకరమైన దానిని పరిశీలించినచో యూనిట్ ఆపి నిర్వహణ చేసే వారికి తెలియజేయండి. ఆర్థిక ప్రణాళిక ద్వారా లోడ్స్ ఆన్ చేయుట, లోడ్స్ పంపిణీ చేసే విధానంలో ప్లాంట్ని సమర్థవంతంగా వినియోగించడానికి కస్టమర్స్తో సంభాషించండి. దీని వలన పెట్టిన పెట్టుబడికి తగిన రాబడి వచ్చినట్లే. లోడ్కు కనెక్ట్ చేయడానికి ముందు, ఆపరేషన్కు ముందు మరియు కార్యాచరణ పరీక్ష. పారామీటర్స్ల పరిశీలన. బ్యాటరీకి ఛార్జ్ కంట్రోలర్కు గల డిస్కనెక్ట్ని ఆన్ చేయండి. ఇన్వర్టర్కి బ్యాటరీకి గల డిస్కనెక్ట్ని ఆన్ చేయండి. కంట్రోలర్ను సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్యానెల్ నుండి ఛార్జ్ కంట్రోలర్కు గల డిస్కనెక్ట్ను స్విచ్ ఆన్ చేయండి. ఇన్వర్టర్ని స్విచ్ ఆన్ చేయండి. లోడ్ను కనెక్ట్ చేయడానికి ముందు పైన పేర్కొన్న సరైన పనితీరును గమనించండి. వోల్టేజ్ మరియు కరెంట్ని పరీక్షించండి మరియు కొలవండి. బ్యాటరీ వోల్టేజ్, ఛార్జ్ కంట్రోలర్, సోలార్ ప్యానెల్, ఇన్వర్టర్ అవుట్పుట్, AC మెయిన్స్ ఇన్పుట్ వోల్టేజ్. పోస్ట్ ఆపరేషన్ తరువాత పారామీటర్స్ను తనిఖీ చేయుట. పైన తెలిపినవి సరిగ్గా చేస్తున్నాయో పరిశీలించండి లోడ్ కనెక్ట్ చేయకముందు. తనిఖీ కొరకు: సాధారణ లోడ్ ఆపరేషన్, ప్రోగ్రెసివ్ లోడ్ కనెక్టింగ్ మరియు ఆన్ లోడ్ టెస్టింగ్. ఓవర్లోడ్ సూచన: కొద్దిగా అదనపు లోడ్ని కనెక్ట్ చేసి మరియు గమనించండి. ఓవర్లోడ్ పరీక్ష: షార్ట్ సర్క్యూట్ సూచన ELCBని ఉపయోగించి. దృశ్య మరియు ఆడియో అలారాలు, సర్క్యూట్ మరియు బ్రేకర్ల ట్రిప్పింగ్, రక్షణ సర్క్యూట్ల ఆపరేషన్. రీక్యాప్. ఈ సెషన్లో మనం నేర్చుకున్నది ఏ విధంగా ఓవర్లోడ్ పరీక్షను నిర్వహించటం. ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్లని అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్తో తదుపరి సెషన్లో కలుస్తాము. ధన్యవాదాలు.